మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. విద్యానగర్ పద్మా కాలనీ. యాక్చువల్లీ నిన్న ఎంత జోరు వర్షం పడ్డదో హైదరాబాద్లో మనకు తెలుసు. సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర ఒక కాలనీ కూడా మునిగిపోయింది. చాలామందిని కూడా బోట్లు వేసుకొని ఏకంగా హైడ్రాకి సంబంధించిన అధికారి రంగనాథే దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ చేయించినటువంటి పరిస్థితి. చాలా లోతట్టు ప్రాంతాలు అయితే నిన్న కంప్లీట్లీ మునిగిపోయాయి, చెరువుల్ని తలపించాయి, ఫ్లైఓవర్లే చెరువులను తలపించాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఒక నాలా దగ్గర. మనం చూడొచ్చు ఈ ఫ్లో ఏదైతే కనిపిస్తుందో ప్రస్తుతం, ఇప్పుడు పైన అక్కడ దూరంగా మనకు ఆ బేస్మెంట్ కనబడుతుంది కదా, అక్కడి వరకు కూడా పూర్తిగా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారో లేకపోతే ఫుల్ నాలా లెవెల్ మొత్తం నిన్న రాత్రి వర్షానికి పొంగి పొర్లింది. దాని ఎఫెక్ట్ ఇగో డైరెక్ట్ ఈ బిల్డింగ్ మీద పడ్డది. ఈ బిల్డింగ్ ఎనీ మూమెంట్ కొలాప్స్ కావడానికి రెడీగా ఉంది. మనం చూడొచ్చు అక్కడ ఏదైతే బేస్మెంట్ ఉంటుందో ఇప్పుడు ఆ నాలా అటువైపు నుంచి ఇగో ఇటువైపు ఈ బిల్డింగ్ యొక్క బేస్మెంట్ ఇది. అక్కడ పక్కన బిల్డింగ్ కూడా దాని యొక్క బేస్మెంట్ని మనం చూడొచ్చు. ఆ ఫ్లోకి కంప్లీట్లీ అగో అంతంత పెద్ద రాళ్ళు కూడా కింద పడిపోయినాయి. నిన్న కంప్లీట్లీ ఈ రాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ సిమెంట్ దిమ్మలు ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడి వరకు కూడా వాటర్ వచ్చింది. కాబట్టి కంప్లీట్గా ఆ బిల్డింగ్ బేస్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అనుకోలేదు కావచ్చు ఇట్లా అవుతుంది అని. పూర్తిగా అగో మనకు కనిపిస్తుందా ఆ బిల్డింగ్ వాల్స్ ఉంటాయి కదా బయట, అవుటర్ వాల్ది ఇటుకగా మనకు కనిపిస్తుంది. ఇంకో విచిత్రం ఏంటంటే యాక్చువల్లీ ఈ బిల్డింగ్కి ఇప్పుడు ఇది ఇప్పుడు తాత్కాలికంగా మనకు కనిపిస్తుంది, దానికి అసలు పిల్లరే లేదు. ఇప్పుడు ఆ లాస్ట్లో ఒక పిల్లర్ ఉండాలి కదా, ఆ పిల్లర్ లేదు. ఎందుకు లేదు అంటే యాక్చువల్లీ ఈ బిల్డింగ్ని పూర్తిగా నాలా మీదకే కట్టిండ్రు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అక్కడ చూడండి ఈ హైడ్రా వచ్చి మార్క్ చేసింది. ఈ నాలా దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మార్క్ చేసి వెళ్ళింది. కొలాప్స్ చేయలే అంటే బిల్డింగ్ ఇంకా ఈ యాక్షన్ తీసుకోలేదు. కంప్లీట్లీ నాలా పక్కకున్నటువంటి ఈ బిల్డింగ్ ఇది ఇగో ఇక్కడి వరకు కంప్లీట్గా ఆ నాలా యొక్క ప్రాంతం అన్నట్టు. అంటే అటువైపు జరిగి కట్టిండ్రు, అంటే వాటర్ ఫ్లో ఒక రకంగా ఆపినట్టు లెక్క. ఇప్పుడు చూడండి ఈ బిల్డింగ్ పిల్లర్ ఉన్నదా, ఈ పిల్లరే లాస్ట్ అనమాట. ఇక ఈ బిల్డింగ్కి దీనికి పూర్తిగా ఇటువైపు అసలు ఎలాంటి పిల్లర్ లేదు. అదృష్టం అనుకోవచ్చు. రాత్రి వీళ్ళకొక పెద్ద అంటే బండరాలు పడ్డప్పుడు ఆబ్వియస్లీ సౌండ్ వస్తుంది కదా, గట్టిగా సౌండ్ వచ్చేసరికి ఈ కాలనీకి సంబంధించిన అసలు వచ్చి ఏందా అని చూస్తే ఈ బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది, ఎప్పుడైనా కూలిపోవచ్చు అని వీళ్ళు కూడా అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు బిల్డింగ్లో ప్రస్తుతం ఎవరైతే కనిపిస్తలేరు. ఒక్కసారి లోపలికి పోదాం. మీకు బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేస్తున్నారు. ఒక్కసారి పోదాం. ఒక్కసారి చూడండి పోలీస్ ఆఫీషియల్స్ని కూడా మనం చూడొచ్చు. ఇగో ఇదే లాస్ట్ పిల్లర్. సో ఇక్కడి వరకే ఈ బిల్డింగ్ యొక్క పర్మిషన్ అన్నట్టు, ఈడి వరకే బిల్డింగ్ యొక్క పర్మిషన్. అటువైపు అసలు ఇక ఇదంతా కూడా ఇక్కడ నుంచి అక్కడి వరకు నాలా ప్రాంతం, నాలా మీదనే ఈ బిల్డింగ్ కట్టినట్టు లెక్క. 25 నుంచి 30 సంవత్సరాలు అవుతుందట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ కూడా భయపడుతూ, వీళ్ళంతా ఓనర్స్, వీళ్ళు ఈ సామాన్ చూసిరా, వీళ్ళు ఖాళీ చేసి అనేది కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎవరైనా ఉన్నారా, రావచ్చా? చూడండి ఒక్కసారి బిల్డింగ్ ఎంత మంచిగా కట్టుకున్నారు. ఓన్ హౌసెస్ అంటే ఎట్లుంటాయి, 25-30 ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఒక్కసారి మీరు చూడండి. ఇగో ఈడి వరకే నేను నిల్చున్న ప్రాంతం వరకే వాళ్ళకు పిల్లర్తో సహా ఉన్నట్టు. ఇదంతా కూడా నాలా మీద కట్టినట్టు లెక్క. ఈ సగం పార్ట్ అంతా కూడా నాలా మీద కట్టినట్టు లెక్క. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ వస్తారా ఒకసారి? మేడం మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? మేము 5 years నుంచి ఉంటున్నాం. 5 years. ఇది ఓన్ హౌస్? ఓన్ హౌస్ కొనుక్కొని వచ్చాం. ఇది 25 ఏళ్ళ కిందట కట్టింది అంటున్నారు. 25 years బ్యాక్ అట. మేము 5 అంటే 2018-19 తీసుకున్నట్టున్నాం. చూడలేదా అమ్మా? అంటే పక్కన అంటే అప్పుడు ఇదంతా ఏం తెలియలేదు మాకు, అసలు చూడలే. ఎవరు అమ్మిన వ్యక్తి ఎవరు? బిల్డర్ అజిత్ కుమార్ రెడ్డి అట. కానీ అజిత్ కుమార్ రెడ్డి వేరే ఒకరికి అమ్మితే వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం. మేము 3rd person అట.
థర్డ్ పర్సన్. ఓకే. బిల్డింగ్ కి ఏమైనా ఫాల్ట్, ఎప్పుడన్నా లీకేజెస్? ఏమీ రాలేదు, లీకేజెస్ ఏం రాలేదు. అక్కడ బ్యాక్ సైడ్ మాత్రం గోడ క్రాక్ వచ్చింది. వచ్చి వచ్చి సన్నగా ఉండే, తర్వాత కొంచెం వెడల్పోయింది, తర్వాత పడిపోయింది. ఎక్కడ ఎక్కడ పడిపోయింది? ఇటు బ్యాక్ సైడ్ గోడ పడిపోయింది కూడానా? అది దాని ద్వారానే అంతా. ఓకే. ఎప్పుడు? ఇది 10th రోజు, మొన్ననే. ఇప్పుడు 10 days. 10 days బ్యాకే పడిపోయింది. అక్కడ వరకు మీకు బయట. మీకు గోడ ఉండేనా ఈడ? గోడ ఇది ఇంత బాల్కనీ, ఇది ఇప్పుడు ఇది ఎలా ఉంది బాల్కనీ, అటు అలా. ఓకే. ఇప్పుడు నేను నిల్చున్న ప్రాంతం కూడా డేంజరే కదా? అట్లా క్రాక్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇదే క్రాక్ మేము వచ్చిన 5 years కి ఇంతకంటే సన్నగా ఉండే అక్కడ. అది అలా 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 కొంచెం పెద్దదైంది. ఇది ఇద్దరి మధ్యన గోడ కూడా పడిపోయింది. అది మొత్తం ఇలాంటి డైరెక్ట్ నాలానే అంతే. మాకు ఇది ఉండే, ఇది డ్రైనేజ్ కనెక్షన్ ఇదంతా అక్కడ వరకు ఉండే. ఇప్పుడు ఈ బార్డర్ అంతా మాది అటు పడిపోయింది అన్నమాట. ఓకే. మీ ఒక్క ఇల్లు ఎఫెక్ట్ అయినా, బయట నుంచి చూస్తే మాత్రం ఈ పక్కన అన్ని కూడా. ఈ గోవింద్ సార్ వాళ్ళది కూడా పడిపోయింది. అంకుల్ వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళు ఇండిపెండెంట్ కాబట్టి. ఎట్లా సౌండ్ వచ్చిందా అమ్మా? ఏమైంది? పడిపోయింది. డామన్ సౌండ్ రాగానే నేను ఇక్కడికి వచ్చి చూశాను. పడిపోయిన తర్వాత అటు వెళ్ళి చూసాను. ఎన్ని గంటలకు వెళ్ళింది? 10th రోజు 11:30. నిన్న ఏం జరగలేదు? నిన్న అంటే నిన్న నేను ఇక్కడ లేను, మేము వెళ్ళిపోయాం ఇక దబ్బున. అప్పటికే అది పడిపోగానే వెకెట్ చేద్దాం, గ్రౌండ్ ఫ్లోర్ కదా అని మేము ఇల్లు చూసుకుంటూ ఉన్నాం అనమాట. అవునా? మేము మొన్ననే వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇక పైన వాళ్ళకి అందరికి చెప్పి ఖాళీ చేయించారట, కరెంట్ కనెక్షన్ తీసేసారు రాత్రిను. ఇక్కడ నిలబడితే భయం అవుతుంది మేడం, నడవండి అంటే. సో ఇది ఆల్మోస్ట్ నాలాలనే ఉన్నట్టు లెక్క, అంతే కదా? ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతం కరెక్ట్ గా నాలాలనే ఉంది. మరి ఎట్లా మేడం, మీరు ఏం చూసుకోలేదా? సార్ ఏం చేస్తారు? సార్ లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనరే చేస్తారు. కానీ మేము అది బై మిస్టేక్ జరిగిపోయింది. ఇక అదే మేము ఇద్దరు డిష్యూమ్ అవుతూ ఉంటుంది. ఏంటంటే అప్పుడు ఇంత లేదు, అసలు ఏం ప్రాబ్లం ఉన్నట్టు కనిపించలేదు. కింద నేల ఇట్లా బండలు కనిపించేవి పొద్దున పూట. అప్పుడు అట్లా తెలియలే మాకు. కొన్న తర్వాత ఒక 2 years రెంట్కి ఇచ్చి వచ్చి మేము ఉన్నాం. ఇక రెంట్లు ఎందుకు కట్టుకోవడం అని. అసలు మీరు నేటివ్ కంప్లీట్. మాది నెగిటివ్, సారథి కామారెడ్డి. ఓకే. సో మంచిగా ఇదంతా కూడా మీరు సెట్ చేసుకున్నారు. బాగుంది కదా. కాకపోతే ఒక నాలా ఎఫెక్టే కదా, మన ఇంట్లో మనం ఉండొచ్చు, ఎందుకు రెంట్స్ అని అట్లా వచ్చి ఉన్నాము. 5 years లో ఇదంతా గల్లంత అయింది, వెళ్ళిపోతున్నాము. స్మెల్ ఏమైనా వస్తున్నాము? ఫుల్ స్మెల్. రోగాలు అట్లాంటివి కూడా ఐ థింక్ అవుతాయి, స్లోగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు డాక్టర్. అన్నీ తెలిసి అంటే వచ్చాక తెలిసింది. అప్పుడు ఇంత స్మెల్ అది అన్నీ ఏం తెలియలేదు. అందరు ఉన్నారు అక్కడ, శ్యామల గౌడు అక్కడ అందరు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు కదా. సరే మనకేమో వద్దులే అని మనం కూడా వస్తే, ఈ డాక్టర్ అంకుల్ అయితే 35 years బ్యాక్ నుంచి ఉంటున్నారు. నాలా మీద అదేంది రోడ్ వేస్తారని చెప్తే 8 yearsకి వచ్చేసారు. చేత కాకుండా అయిపోయింది. నాలా మీద రోడ్డా? అక్కడ అయిపోయేసారు, చూసారా మీరు? అలాంటిది ఇట్లా వస్తుందని చెప్పారనమాట. చెప్తే సరేలే వస్తుంది కదా, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అనుకొని అట్లా ఉన్నాం అన్నమాట. వచ్చుద్ది అన్నారు. మొన్నే అది వేసారు 2 years బ్యాక్, ఏదో 2 years. సరే వస్తుంది అని అనుకుంటున్నారు. ఇంకా కూడా ఏది లేదు అసలు. ఎట్లా ఉండింది చూసారు. అఫీషియల్స్ ఏం చెప్తున్నారమ్మా? అంటే కూలగొడతామని చెప్తురా? ఏం చెప్తున్నారు? మరి కూలగొట్టినా పర్లేదా? మీది ఓన్ హౌస్ కదా. ఇక వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా, ఓన్ హౌస్ కరెక్టే. కానీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు. మరి ఇది ప్రాణాల కంటే ఇంకా దానికి ఏం చేయలేం కదా మేడం. అందుకని ఇక తప్పదు, ఎట్లా చేసినా కదా. సరే. ఎంతమంది ఉంటారమ్మా? 9 flats ఉన్నాయి. 9 ఫ్లాట్లు? 9 ఫ్లాట్లు, 4 floors ఉన్నాయి మా మీద, ఇంకా 4 floors. అందరు ఫ్యామిలీస్? అన్ని ఫ్యామిలీస్, అందరు ఫ్యామిలీస్. ఇప్పుడు ఎవ్వరు లేరు? ఇప్పుడు అందరిని వెకెట్ అంటే ఎవరు చుట్టాల ఇళ్ళలో వెళ్ళి బ్యాగులు ఓన్లీ బట్టలు తీసుకొని వెళ్ళారు, పడుకున్నారు. మేమైతే 1 week నుంచే చూసుకుంటున్నాము. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోరు, ఈ బాత్రూమ్ ఇప్పుడు పడిపోయింది ఇదే. అచ్చా, ఇది మీ మాస్టర్ బెడ్రూమ్ అమ్మా? ఓకే. సో భయంగానే పోతున్నామంటేనే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది మీరు ఇట్రండి. ఇది యాక్చువల్లీ
ఇది ఇది వాష్రూమ్ యాక్చువల్లీ చూడండి, ఆల్మోస్ట్ అంటే బార్డర్ ఇదిగా ఎప్పుడైనా కొలాప్స్ కావచ్చు. ఆ క్రాక్ని చూడండి ఒకసారి, ఆ క్రాక్ వచ్చింది. సో ఎనీ టైం ఎనీ మూమెంట్ ఇది కొలాప్స్ కావద్దని చెప్పారు, కావచ్చు అని చెప్పారు కాబట్టి ఇగో ఇవన్నీ కూడా తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు సన్నా సార్? చెప్పండి మేడం. మీరు సన్నా? లేదు, నేను మేడం డ్రైవర్ని. మేడం డ్రైవర్. ఏంటి ఏమనిపిస్తుంది? కూలిపోతుంది అని కూలిపోతుందని చెప్తేనే హైదరాబాద్ వచ్చి రాత్రి చెప్పిండి, అచ్చా ఇమీడియట్లీ కాల్ చేయాలని చెప్తే రాత్రి మేడం వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఓకే. అన్ని సామాన్ తీసుకెళ్తున్నాం నిన్నటి నుంచి కొన్ని తీసుకెళ్ళిపోతున్నాం. నిన్న మొన్న వర్షం ఉండే కాబట్టి ఇబ్బంది అయింది, ఇవాళ వరకు మొత్తం అయిపోతుంది. ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఓకే. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రస్తుతం అయితే పరిస్థితి. ఒక్కసారి చూడండి, ఓన్ హౌసెస్ అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఈ పైనకి వెళ్దాం. ఇంకా 4 ఫ్లోర్స్ ఉన్నాయి పైనకి. ఈ మెట్లు కూడా చూడండి అసలు ఎంత అన్యూజువల్గా, ఎంత కమర్షియల్గా కట్టిర్రు. మేబీ ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా? ఎనీ మూమెంట్ హైడ్రా ఏమన్నా వచ్చి ఈ బిల్డింగ్కి ఇంకా లాభం లేదు, పడగొట్టేసేయాలి అనే డిసిషన్ ఏమన్నా తీసుకుంటుందా అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా పానిక్ సిచ్యువేషన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది పోలీస్ వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా జరగచ్చు, ఎనీ మూమెంట్ అనేటువంటిది. సో ఇక్కడే ఉండి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం మీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ నుంచి? ఏం చెప్పలేము, ఇంకేం చెప్పలేరు. ఇప్పుడు వరకు అయితే వాళ్ళని ఎవరిని ఇంట్లోకి రానియొద్దు, బయటనే ఉండాలా. 2-3 రోజులు అయితే వానలు ఉన్నాయి కదా, దాని గురించి సేఫ్టీ పరంగా మమ్మల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే 2-3 డేస్ పాటు మీరు ఇక్కడే ఉండాలి? అవును. అంటే మరీ డేంజర్ పరిస్థితి ఉందా? ఎట్లా హైడ్రా అది వచ్చే కమ్యూనికేట్ చేస్తుందా? ఇంకేం చెప్పలేము మేడం, ఇంకేం చెప్పలేదు. సో ఇది ఒకసారి చూడొచ్చు, ఎనీ మూమెంట్ ఏదైనా జరగచ్చు అనేది. ఓ సామాన్ తీసుకొని పాపం వాళ్ళ కార్లలో తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అపోజిట్ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది కదా, ఇది డేంజర్ జోన్లో ఉన్నటువంటి బిల్డింగ్. దాని అపోజిట్ బిల్డింగ్ ఒకవేళ దీన్ని పడగొట్టాల్సిన సిచ్యువేషనే వస్తే ఇది డైరెక్ట్ వెళ్ళి అటువైపు పడుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా వేకెంట్ చేయించిండ్రు. ఇదంతా కూడా ఇప్పుడు ఖాళీ చేయించిండ్రు, కంప్లీట్లీ ఖాళీ. ఈ బిల్డింగ్ అంతా కూడా ఖాళీ. ఇది గేట్, ఎవరంటే ఎవరు లేరు. సో ఇది కూడా క్వైట్ పెద్ద బిల్డింగే. ఏమైనా జరగచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేయించేసిండ్రు. ఈ బిల్డింగ్ కూడా ప్రస్తుతం మనకు వేకెంట్గా కనిపిస్తోంది. సో ఇది ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఒక్కసారి 25 years అయిపోతుంది ఆ బిల్డింగ్. పైనుంచి లోపల నుంచి కూడా నేను వెళ్ళి చూపిస్తున్నప్పుడు ఆ బయట నుంచి మనం చూడొచ్చు కదా, క్రాక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో బిల్డింగ్స్కి క్రాక్స్ అనేవి వెరీ వెరీ కామన్, పగుళ్ళు అనేవి వెరీ వెరీ కామన్. కానీ ఈ బిల్డింగ్ డేంజర్ జోన్లో ఉంది అనడానికి కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అది స్టెప్స్ చాలా చిన్నవి, అంటే చాలా చిన్న ప్లేస్లో ఎక్కువ కట్టినట్టు అనిపిస్తోంది. ఇది 1st ఫ్లోర్. సార్ ఎవరైనా ఉన్నారా? యా, రావచ్చా? సో ఒకసారి చూడండి, పాపం వాళ్ళ హౌజెస్ని మంచిగా ఉండొచ్చు అనుకున్నటువంటి టైంలో ఇది జరుగుతోంది. ఏమైంది అండి? ఎందుకు కాల్ చేస్తున్నారు? ఈ పక్కన కాలువ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఆ వాల్స్ కొంచెం ఒళ్ళు ఉండే, అది వాల్ పడిపోయింది పక్కన కాలువలో. సో స్టార్ట్ చేసేవాళ్ళు, అది మొత్తానికి 3 రోజుల నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి మాకు ఇబ్బంది, వాటిని వదులుకొని ఇప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఓకే, మీరు ఇంటి ఓనర్ కొనుక్కున్నారు, ఎన్నేళ్ళు అవుతుంది? 7 years. 7 years అవుతుందా? ఓకే. ఇప్పుడు 7 years అంటే ఇది 25 ఏళ్ల క్రితం వేరే వాళ్ళు అమ్మితే మేము కొనుక్కున్నాము. చాలా బాధ అనిపిస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా మాట్లాడినామా మీతోని? ఎవరు మాట్లాడలే? ఏం చెప్పిర్రు వచ్చి? ఏమనలేదు, వర్షం పడుతుంది, ప్రాబ్లం అవుతుంది, కాల్ చేయండి. ఎక్కడికి పోతున్నారు మరి? ఎక్కడ లేకనే
నైట్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాము. ఇప్పుడు వచ్చాము. ఓకే, ఇప్పుడు ఖాళీ చేసి వేరే ఏం లేదు, ఇంకా ఏం చూసుకోలేదు. ఓన్లీ బట్టలు ఒకటి వేసుకోవడానికి సామాన్ తీసుకోవాలంటే పెట్టడానికి లేదు కదా. ఇప్పుడు ఇంకో ఇల్లు వెతుక్కోవాలా? వెతుక్కో. ఓకే, ఏ అఫీషియల్స్ ఏం చెప్తున్నారు సార్? హైడ్రా వచ్చింది, పోలీస్ మ్యాన్ కనిపిస్తున్నారు ఇక్కడ, ఎనీ టైం డిమాలిష్ చేస్తాము అని అంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ నోటీస్ అందింది మేడం మాకు. నోటీస్ అందింది. జస్ట్ ఇప్పుడు మీకు ఎందుకైనా మంచిది, అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం ఒక 10 రోజుల వరకు ఎక్కడైనా బయట ఉండండి, అది కట్టే వరకు. అది కట్టినాక మంచిగా ఉంటే రావచ్చు. మేము దానికంటే, ఎందుకంటే మీ ప్రాణాలు బతకడం చాలా ముఖ్యము అలా అని అన్నారు. సరే అని నైట్ వెళ్ళిపోయాము. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకెళ్ళలే నైట్. అప్పటిదప్పుడు ఫుల్ వర్షం ఉండే. వాళ్ళు కూడా మా మంచి కోసమే చెప్పారు, ఎందుకైనా మంచిది బయట ఉండడం కరెక్ట్ అమ్మా అన్నారు. ఈ మధ్య కాలంలో మీకు తెలుసు కదమ్మా, హైడ్రా అన్ని నాలాల మీద, నాలా పక్కన ఉన్నటువంటి ఇండ్లను కూలుస్తుంది అని తెలుసు కదమ్మా? తెలుసు. మీరు కూడా అప్పటి నుంచి కూడా మేము డేంజర్ లో ఉన్నాం అనుకున్నారా? కాకపోతే మాకు అంత తోచలేదు మేడం, అప్పుడు కొన్నప్పుడు అంత ఇది కాలేదు, మాకు తెలియలేదు. ఇక సరే మాకు అనుకోకుండా కొనుక్కున్నాము, కొనుక్కొని మోసపోయాము. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లనో గవర్నమెంట్ వల్లే చూడాలి మాకేమన్నా. యాక్చువల్లీ హైడ్రా కింద మార్క్ చేసి వెళ్ళింది అండి, చూసారు కదా 1.8 అని ఆ పక్కన బిల్డింగ్. సో మీకు ఒక పిల్లర్ ఉంది కదా మధ్యలో, ఒక పిల్లర్, అది మాత్రమే లాస్ట్ అట, దాన్ని మించి కట్టిండ్రు. ఐ థింక్ అదే 5 ఫీట్స్ ఉంది మేడం, అంతే 5 ఫీట్స్. మిగిలిన పిల్లర్ నుంచి అటువైపు పూర్తిగా లేదు. ఐ థింక్ మనం ఎక్కడ ఐ థింక్ దిస్ ఇస్ ద పిల్లర్. ఇది ఈ పిల్లర్ లాస్ట్ అట. ఇగో ఇదంతా మనం నిల్చున్న ప్రాంతం, మాట్లాడుతున్న ప్రాంతం నాలాది. ఓకే. అంటే పర్చేజ్ చేసే టైంలో వీళ్ళు ఎక్సోనర్ కూడా అన్నారు ఏంటంటే జస్ట్ అది వే ఆఫ్ కాలువ, దేర్ పాసింగ్ ఓన్లీ కాలువ వే అని చెప్పారు అంతే. ఇది నాలలో ఉంది అని ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ రీసెంట్గా చేంజ్ అయ్యి హైడ్రా రీసెంట్గా వచ్చింది కదా, మాకంత అవేర్నెస్ అది లేదు. ఇమీడియట్గా దాని తర్వాత పర్చేస్ వేరే సేల్ చేయడానికి ఆప్షన్ అనేది లేకుండే. సో ఇంతకుముందు రెంట్ అవి అన్ని కట్టుకొని తీసుకున్న ఓన్ హౌస్ ఇది, అట్లా అని. ఇంకోటి ఏంటంటే నైట్ నిన్న వచ్చేసారు, నోటీస్ ఇచ్చి కూడా ఆ నోటీస్లో ఉంది మెన్షన్ చేసి మినిమం 7 days టైంలో ఉంది నోటీసు. 7 daysలో ఏదన్నా యాక్షన్ అనేది ఉండాలని ఉంది. బట్ నిన్న టైం అంటే రెయిన్ కూడా, వర్షం కూడా పడ్డది. మనకు తెలుసు కదా, 2 గంటలు 3 గంటలు కంటిన్యూగా పడ్డది. మొత్తం సిటీ అంతా నోటీస్ ఇచ్చారు. దిస్ ఇస్ ద నోటీస్, ఒకసారి చూడండి. జిహెచ్ఎంసీ నుంచి నోటీస్. ఓకే. నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ అందరు వచ్చారు. వచ్చి వాళ్ళు మంచి కోసమే చెప్పారు, కానీ ఈ ఆల్టర్నేట్ వేస్ ఏమన్నా చూపించి ఉంటే ఓకే, మేము డైలీ వేజెస్గా వర్క్ చేసుకొని ఉంటాం కదా, ఇమ్మీడియట్గా మీరు ఉండండి అక్కడ అని. నిన్న కొంతమంది ఆఫీసర్స్ సంథింగ్ ఓవేలో కూడా ఉండండి, ఇది ఉండండి, అది ఉండండి అని. ఇదే ఎక్స్పెన్సెస్ నో అట్లా దాని గురించి మాట్లాడతలేవు. జస్ట్ మీరు డేంజర్లో ఉన్నారు, చలో వెళ్ళిపోండి, డేంజర్లో ఉన్నాడు వెళ్ళిపోండి అంతే. అదొకటి. ఇమ్మీడియట్గా వచ్చి మీరు 7 days ముందు అయింది, మొన్న ఉంది. దానికన్నా ముందు మన ఎమ్మెల్యే సాబ్కి వాళ్ళందరికీ ఇక్కడ వరకు కట్టుకుంటూ వచ్చారు, దాని మీద బెడ్ వేశారు, అక్కడ అయిపోయింది. తర్వాత ఇది గొడవ వాళ్ళు ఎప్పుడు 25 years బ్యాక్ అది ఇటుకతో కట్టింది ఉంది. అది ఆల్రెడీ చాలా మంది సిచ్యువేషన్ చూసిండు ఇంతకుముందు కూడా. పొలిటీషియన్స్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చూసిపోయినరు. అంతెందుకు ఈ మన August 15కి ఈడేనే ఫ్లాగ్ ఎగరేస్తారు, అప్పుడు తెలియదా, వాళ్ళు చూస్తారు కదా. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే వాళ్ళు చెప్పిన టైం పీరియడ్ ఒక 15 to 20 days మధ్యలో ఎక్కడన్నా రిలేటివ్స్ కానీ ఆల్టర్నేట్ ఏమన్నా చూసుకోండి అని చెప్పారు. రీబిల్డ్ చేసిన తర్వాత మేబీ మళ్ళీ రికాల్. సో మేము రీబిల్డ్ చేస్తాము, ఆ గోడని స్ట్రాంగ్ చేస్తామనే చెప్తున్నారు. ఇంకా డిమాలిషన్ గురించి అసలు ఏం చెప్పలేదు. ఆల్టర్నేట్ జస్ట్ ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మీరు అవుట్ సైడ్ ఉంటారు అంతే, మీరు మొత్తం మేము పంపిస్తున్నాం పూర్తిగా ఖాళీ చేసుకొని వెళ్ళండి అని మేము డిమాండ్ చేస్తలే అని చెప్పారు. ఇవాళ కూడా వర్షం ఉంది, రేపు కూడా వర్షం ఉంది. సో మీరు వేకెంట్ చేయబోతున్నారు, ఎందుకంటే అక్యురేట్గా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి. మేము నైటే వేకెట్ చేసేసాము ఆల్మోస్ట్. జస్ట్ నైట్ హడావిడిగా వెళ్ళిపోయాము, కొన్ని సామాన్ల కోసం వచ్చి
అంటే అంటే మొత్తం సామాన్ తీసుకెళ్ళి పెట్టడానికి ఎక్కడ లేదు మేడం మాకు. ఇప్పుడు ఏంటంటే చుట్టాల్లో పోయినా ఒక నైట్ మాత్రము 2 రోజులు మాత్రమే ఉండగలుగుతాము. ఈ మొత్తం తీయాలంటే మాకు ఎక్కడ లేదు పెట్టుకోవాలంటే. రెంటర్స్ కూడా అంత మేము కట్టుకునే పరిస్థితి మేము. అది సో మనం నిల్చున్న ప్రాంతం నుంచి ఇగో ఇటు బాల్కనీ ఉంది కదా, ఈ మనం నడుస్తున్నదంతా కూడా యాక్చువల్లీ డేంజర్ జోనే. సో డేంజర్ జోన్ మీదనే నడుస్తున్నట్టు లెక్క. యాక్చువల్లీ అటువైపు ఉంది నాలా. సో ఇదంతా కూడా వెళ్ళిపోతుంది. నిజం చెప్పాలంటే కూడా ఇదంతా కూడా వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ ఇటువైపుది మొత్తం నాలాలనే ఉంది, అంతే కదండి? ఇటువైపు నాలాలది ఉంది. ఓకే, ఇక్కడ నుంచి పోతుంది. మేము చూసినాం. ఇగో ఇది నాలా, ఇది బెడ్రూమ్ నుంచి నాలాని క్లియర్గా చూడొచ్చు. ఈ వాల్ ఇక్కడే పడిపోయింది. ఇగో పడిపోయిన దగ్గర నుంచే పైన నుంచి మనం చూస్తున్నాం. సో డేంజర్లో నిన్న అదృష్టం బాగుండే వారం 10 రోజుల కిందటనే ఈ వాల్కి సంబంధించిన బండరాలు ఏవైతే ఉన్నాయో పడిపోయినాయి. వాళ్ళు అప్పటి నుంచి కూడా వార్నింగ్ చేస్తున్నారు. నిన్న అతిపెద్ద భారీ వర్షం పడ్డది కాబట్టి ఇంకా మీరు ఖాళీ చెయ్యండి అనే మాట చెప్పారు. సో ఈ బెడ్రూమ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇక నాలాలనే పడిపోయేంత పరిస్థితుల్లో ఉంది. సో ఇది సిచ్యువేషన్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్లో చాలామంది ఓనర్సే ఉన్నారు. వీళ్ళెవరో కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఓనర్సే. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్, ఆ తర్వాత పైన కూడా ఇంకో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఓనర్సేనా అండి? దాంట్లో కొంతమంది రెంటర్స్ ఉన్నారు, కొంతమంది ఓనర్స్ ఉన్నారు. వచ్చిరా అండి ఎవరైనా ఓనర్స్? అంటే కింద వచ్చారు, వాళ్ళు వెకేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా రెంట్ రూమ్ చూసుకున్నారంట. పైన కూడా కొంతమంది ఆల్టర్నేట్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గర రెంటర్ వాళ్ళ దగ్గర చూసుకున్నారు. ఇప్పుడు ఇదే కాదు, మనకు కనిపిస్తున్న ఆపోజిట్ బిల్డింగ్ అంటే ఒకవేళ నిజంగానే డిమాలిషన్ చేసే పరిస్థితి వస్తే మాత్రం అటువైపు ఉన్న బిల్డింగ్ని కూడా వేకెంట్ చేయించిర్రు. ఎట్లా సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా తెలియదు కాబట్టి వేకెంట్ చేయించారు. అర్థమైంది. ఒక్కసారి పైనకు కూడా వెళ్దాము. దిస్ ఇస్ సెకండ్ ఫ్లోర్. మీరు ఉంటారా అండి పైన? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 years. 3 years అవుతుంది. ఓనరా? No, we are rentals. మీరు ఏంటి ఖాళీ చేసేసారా? No, right now we are likely to shift. అదే అచ్చా, ఓకే. ఇప్పుడు షిఫ్ట్ చేసేసుకున్నారు. ఏం చెప్పారండి అఫీషియల్స్? ఏం చెప్పారు? ఏం చెప్పలే, ఇంకా కన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలే. కొంచెం రెయిన్ ఎక్కువ అయింది అని డేంజర్ రెడ్ జోన్లో ఉంది ఏరియా, అది అని చెప్పినాను. షిఫ్ట్ అవ్వండి, లైఫ్ థ్రెట్ ఉంది అని అంటున్నాను. ఏ ఫ్యామిలీ ఉంటారా? ఫ్యామిలీ. ఏ ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్. ఓకే. సో అఫీషియల్స్ చెప్పిన దాని ప్రకారం కూడా ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ రెడ్ జోన్లో ఉంది. సో దీన్ని ఖాళీ చేయండి అని చెప్పిండ్రు. చూడొచ్చు, ఇటొక పోర్షన్ అండ్ ఇటొక పోర్షన్, 2 పోర్షన్స్ కూడా వాళ్ళకి చెప్పిండ్రు అంటే ఖాళీ చేయమని. దిస్ ఇస్ సెకండ్ ఫ్లోర్. మళ్ళా మనం పోతుంది ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అనమాట. ఒకసారి చూద్దాం. థర్డ్ ఫ్లోర్లో కూడా సేమ్ అటు ఇటుగా సేమ్ పోర్షన్స్ ఉన్నాయి. అన్ని పోర్షన్స్ని కూడా వేకెంట్ చేసి ఎవరు కూడా లేరు. కొంతమంది రెంటర్స్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ కొంతమంది ఏమో ఓనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేసిండ్రు. వాళ్ళు ఒకళ్ళు వచ్చి వాళ్ళ సామాన్ తీసుకొని వెళ్దాము, సిచ్యువేషన్ని బట్టి ఒకవేళ ఓకే అంటే వద్దాము అనే థాట్లో ఉన్నారు. ఇగో ఇట్లా చాలామంది వచ్చి వాళ్ళ బిలాంగింగ్స్ ఏమన్నా ఉంటే తాత్కాలికంగా మాత్రమే తీసుకొని వెళ్దాము అనేటువంటిది భయంతో అయితే చాలామంది ఇగో ఇవన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒకసారి కిందికి వెళ్దాం. అంత పెద్దగా ఒకసారి చూడండి, అటు ఎంత పెద్ద గొయ్యి కనిపిస్తుందో చూడండి. బాప్రే, వెరీ వెరీ డేంజర్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. సో నాలాలు ఎంత డేంజరస్గా మారిపోయినాయి. నాలాల పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఆర్ నాలాలో ఆక్యుపై చేసి కట్టినటువంటి వాళ్ళు ఎంత డేంజర్ జోన్లో ఉన్నారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిల్డింగ్ సిచ్యువేషన్ అని మనం చెప్పొచ్చు. సో ఇట్లాంటి వాటి అన్నిటి మీద హైడ్రా కూడా దృష్టి పెట్టింది ఎప్పటి నుంచో కూడా. కానీ వాటిని ఖాళీ చేయాలన్నా, డిమాలిష్ చేయాలన్నా ప్రజలు ఒప్పుకోవట్లేదు. మాకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మాకు గవర్నమెంట్ ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వాలి కదా, ఇదే మాటలు మాట్లాడుతున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు
ఈ బిల్డింగ్ని వేకెట్ చేసి భయంతో అందరూ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎనీ మూమెంట్ మరి ఈరోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగరాంది జరిగితే ఎట్లా అనేదానికి పోలీస్ అఫీషియల్స్ని పెట్టిండ్రు. అట్లాగే ఇంట్లోని ఎవరికి రానియొద్దని చెప్పిండ్రు. మళ్ళా హైడ్రా కూడా ఏదైనా డిసిషన్ ఎనీ మూమెంట్ తీసుకునే ఆస్కారం అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు